సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనాలోచితమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో బీజేపీ ముందుందన్న ఆయన అందుకోసమే కిషన్ రెడ్డి సంబంధిత కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారని అన్నారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో భూభారతి చట్టం అమలులో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదంటున్న అంజిరెడ్డితో మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. 99 టీవీ మన ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మనతో తాజా రాష్ట్ర రాజకీయ పరిణామాలపై మాట్లాడేందుకు ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి అంజిరెడ్డి గారు, ప్రస్తుతం రాజకీయాలు స్థానిక సంస్థల చుట్టూ జరుగుతున్నాయి, అలాగే 42% రిజర్వేషన్ల పట్ల, అలాగే బనకచెర్ల పట్ల జరుగుతున్నాయి. వీటి పట్ల మీరు ఎట్లా ఉంది మీ పరిశీలన? నిన్ననే రాష్ట్ర అధ్యక్షులు గారు కేంద్ర మంత్రికి ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు మళ్ళా తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళంతా టీం పోయి అడ్వాన్స్ మేమే ఉన్నాం, తెలంగాణ కోసానికి అడ్వాన్స్ మేమే ఉన్నాం. ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది కేంద్ర మంత్రి గారితో. ఈ సిఆర్ పాటిల్ గారు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ఇంటిగ్రేషన్ ప్రశ్నించడం జరిగింది. మీరు ఒక్కటే ఆలోచించుకోండి, ఏంటంటే ప్రశ్నించిన మాత్రాన మేము పనిచేసి చూపిస్తూ ఉన్నాం. మీరు మాకు చెప్పలేరు. మేము పనిచేసి చూపిస్తున్న సిఆర్ పాటిల్ గారి దగ్గరికి నిన్ననే మా కేంద్ర మంత్రి గారు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు పోయి మాకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందో ఆల్రెడీ చెప్పడం జరిగింది. నేను ఏ విధంగా న్యాయం చేయాలని ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత మీరు ఆలోచన చేసి మాట్లాడుతున్నారు, ఆలోచన లేక మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలంటే నిన్న ఎంపీలు కూడా హాజరయ్యారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు. ఎంపీల వాదనను అంగీకరించి అభినందించినటువంటి సీఎం కేంద్ర మంత్రి చర్యను తప్పుపట్టడం ఎట్లా చూడవచ్చు? అలాగే కేంద్ర మంత్రి మాతో కలిసి రమ్మన్నప్పుడు ఆయన విడిగా కలవడం ఏంటని కూడా ప్రశ్నించారు. దీన్ని ఎట్లా చూస్తారు? మీరు ఒకటే ఆలోచించుకోండి. క్యాబినెట్ మంత్రి, సహాయ మంత్రి, క్యాబినెట్లో తన సేమ్ క్యాబినెట్ మంత్రి మనకు అన్యాయం జరిగినప్పుడు ఇమ్మీడియట్లీ తెలంగాణ కోసానికి మేము ఆలోచనతోనే మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు మీ టైము మా టైం అని కాకుండా నువ్వు అఖిల భారత ఏదైనా మీటింగ్ పెట్టావా, లేకుంటే మీ మీటింగ్కి ఏమైనా రాలేరా, మీటింగ్ రాకపోతే మీది. ఇది ఒక సిస్టంతోనే ఎక్కడ అన్యాయం జరిగినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చే బాధ్యత రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు మీ పార్టీ ఎట్లా సిద్ధమవుతుంది? రేపు ఆల్రెడీ మీటింగ్ ఉన్నది. ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికీ మీటింగ్ ఉంది. రేపు నేషనల్ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్ గారు వస్తూ ఉన్నారు. సునీల్ బన్సల్ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలి, ఒకటే నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు 42% ఇంప్లిమెంటేషన్ చేసిరా, దీనికి ఏదన్నా మీరు గజెట్ నోటిఫికేషన్ ఇద్దరు గజెట్ నోటిఫికేషన్ ఇవ్వలేరు. ఏ విధంగా ముందుకు పోతారు మీరు? అంటే ఈ 42 రిజర్వేషన్లను కేంద్రం పైన వేలెత్తి చూపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మీరు భావిస్తున్నారు? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు 100 సంవత్సరాలు అయింది. 1839లో ఆల్రెడీ ఏంటంటే కులగణన జనగణన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్న తర్వాత ఏ రోజు మీరు చేసారు? ఏ రోజు చేయలేదు. అందుకోసానికి ఈరోజు మేము దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేస్తాము. కులగణన చేసిన తర్వాత సీట్లు పెంచడం జరుగుతుంది. ఇంతవరకు గతంలో కోవిడ్ వచ్చిన తర్వాత మనం చేయలేకపోయారు. మీరు మా ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు అయింది, 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల తర్వాత మేము తీసుకోవడం జరిగింది. సైంటిఫిక్గా సిస్టమేటిక్గా ఆల్రెడీ దేశం మొత్తం మీద రేపొద్దున ఏలెత్తి చూపేయకుండా జనగణనతో పాటు కులగణన మేము చేసి చూపిస్తామని తెలియజేస్తాం. అట్లాగే ఈ భూభారతి చట్టం వచ్చింది, ధరణి ప్లేస్లో ఎట్లా న్యాయం జరుగుతుందా గ్రామాల్లో ప్రజలకు? మీరు గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఒకటే ఆలోచించారు. గతంలో ధరణి పెట్టారు, ఇప్పుడు భూభారతి పెట్టిన తర్వాత ఎక్కడైతే అన్యాయం జరుగుతూ ఉన్నదో మేము ఒకటే రైతులు చాలామంది ఇబ్బందులు పడకుండా రైతులకు మీరు ఏ విధంగా న్యాయం చేస్తూ ఉంటారు? నా భూమి ఏదైతే ఉందో మీరు పాస్బుక్ ఇస్తారా, ఇంకోటి ఇస్తారా సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. కర్ణాటకలో ఏ విధంగా అయితే ల్యాండ్ చేసి మెజర్మెంట్ చేసి ఇస్తారో మీరు లాంగ్ టు షార్ట్ టు ఏదైతే అంటున్నారో దానికి ఇంకొకటి డిమాండ్ చేసేది ఏంటంటే, మొన్న కూడా నేను సజెషన్ ఇచ్చిన, ఎక్కడైతే అన్నదమ్ములు ఒక సర్వే నెంబర్ మీద ఆక్యుపేషన్ ఇంకో సర్వే నెంబరు దాన్ని మీరు ఏ విధంగా చేస్తారు? అదేవిధంగా ఏదైతే నక్షపాట ఉందో
నక్షబాటను మీరు 33% నుంచి పాతకాలం నుంచి దాన్ని పెంచండి, 40 ఫీట్ల నుంచి 50 ఫీట్లకు పెంచండి. రైతులు పొలాల పోనీకి ట్రాక్టర్లు ఉన్నాయి, ఒక ట్రాక్టర్ ఒక అలాగే మీరు ఒక గ్రామంలో కొంతమంది రైతులకు అన్యాయం జరిగింది, భూమి ఇప్పించడానికి పోరాటం చేస్తున్నారు, ఏంటి దాని వివరాలు? మీరు ఒకటే ఉంది, సాదా బైనామా ఏదైతే ప్రతంలో ఉన్నదో ఇది కోర్టులో డిసిషన్ ఉంది. కోర్టు అయిపోయిన తర్వాత అది ఈమెయిల్ కూడా మేము డిమాండ్ చేసినాం. అదేవిధంగా గతంలో ఎవరైతే స్లాట్ బుక్ చేసిన తర్వాత బుక్ చేసినాక క్యాన్సిల్ చేసినాక అమౌంట్ రిటర్న్ రాలేదు, అది కూడా మేము మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నా భూమి ఉంది, అమౌంట్ కడతాం, స్లాట్ బుక్ చేసుకుంటాం, బుక్ చేసిన తర్వాత ఈ పైకి పోవాలి, ఆర్టీఓ నుంచి కలెక్టర్ పోవాలి, అప్పటిదాకా రాదంటారు. రాదన్నప్పుడు అమౌంట్ రిటర్న్ రావాలి కదా, రిటర్న్ రాకుండా అట్లనే కొన్ని కోట్ల రూపాయల అమౌంట్ ఉన్నది. దాని మీద ఆ విధంగా రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పినాం. అదేవిధంగా గతంలో ఏవైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులు జరగకుండా మీరు ప్లాన్ చేయాలని చెప్పినాం. అదేవిధంగా ఈరోజు మాకు రిప్రజెంటేషను ఎర్దనూరు విలేజ్ కంది మండల్లో సంగారెడ్డి జిల్లాలో 231 సర్వే నెంబర్లో గవర్నమెంట్లో 400 ఎకరాలు. ఈ 400 ఎకరాల్లో 2005లో ఈ ఎవరైతే భూమి లేని వాళ్ళు ప్రతి బీద వాళ్ళకు 2005లో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు హాఫ్ ఎకర్ వాళ్ళు బతకడానికి ఇచ్చిన తర్వాత ఆ ల్యాండ్ అంతా కొన్ని మైన్స్ కంపెనీలు ఆక్యుపై చేయడం జరిగింది. దానికి వీళ్ళందరూ కోర్టుకు పోతే కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. వితిన్ 4 మంత్స్లో వాళ్ళ ల్యాండ్ సర్వే చేసి మీరు ల్యాండ్ ఇవ్వాలని చేశారు. 6 నెలలు అయింది ఇంతవరకు దానికి చిమ్మ